జక్కన్ సంజయ్ అనో తమ్ముడు భక్తుల సిద్ధేశ్వర్ అని ఇంకొక ఆయన వాళ్ళు అమరణ దీక్ష చేసిరనమాట. అమరణ దీక్ష చేస్తే పోయినాం, పలకరించినాం. గాంధీ హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం కనీసం ఒక అధికారిని కూడా పంపలేదు వాళ్ళ దగ్గర. కనీసం ఒక అధికారిని. వీళ్ళు బతికి ఉన్నారా, వీళ్ళు ఎట్లా, వీళ్ళ పరిస్థితి ఏంటిది, వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటిది, వీళ్ళ హెల్త్ పారామీటర్స్ ఎట్లున్నాయి అని ప్రభుత్వం కించిత్ కూడా స్పందించలేదు. కించిత్ కూడా. అసలు బీసీలు అంటే ఆ రోజు నేను మండల్ మన్మన్ తోటి నేను మా ఫోన్లో మాట్లాడడం జరిగింది. వాళ్ళని పరామర్శించడానికి పోయినప్పుడు జక్కన్ సంజయ్ని నేనే స్వయంగా బీపీ మండల్ మన్మడ్ తోటి ఫోన్లో మాట్లాడి, ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఢిల్లీలోనేమో బీసీ బీసీ అంటుంది, గలీలోనేమో ప్రాణాలు తీస్తుంది, పట్టించుకోవట్లేదు అమరణ దీక్ష చేస్తే అని అబ్బాయిని నేనే అంబులెన్స్ పిలిపించి వేరే హాస్పిటల్ తరలించిన. ఎంత మ్యాకివెలన్ పాలిటిక్స్ మీకు అర్థం కావు. మీరు పిల్లలు కాంగ్రెస్ రాజకీయం మేము చిన్నప్పటి నుండి చూస్తున్నాము. వాళ్ళకి బీసీలు అంటే లెక్కలేంతనము, ఒక చులకన భావం, వాళ్ళు కేర్ కూడా చేయరు వాళ్ళు అని. ఆయన ఆరోగ్యం క్షీణించినాక బీపీ లెవెల్స్ పడిపోయినాయి, కీటోన్ లెవెల్స్ పెరిగిపోయినాయి, ప్యాంక్రియస్ సగం ఖరాబ్ అయినాయి, నాకు అప్పటికి అమైలేజ్ లెవెల్స్ పెరిగిపోయినాయి అనమాట. ఆయన రికవర్ కావడానికి 6 నెలలు పట్టింది. తర్వాత తీసుకొని అంబులెన్స్ తీసుకొని షిఫ్ట్ చేయడం జరిగింది.